tadi instrumen baca DMCD baca DMCD dan tadi itu bahasa itu disuruh soal bahasa ada bicara harus jadi banyak tadi cewek sedih mungkin sebenarnya bahasa dan sedih dekorasi dekorasi kemudian sedih nah baik dari sedih menjadi makan yang menjadi biru dan biru cimo dan berkaitan makan yang tidak diwakilkan belum yang భగవాన్ ఎదిరించే శక్తిని మనం దయచేయండి మీ కృపా దేవుని దయచేయండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి ఆమేన్. ఏర్పాటు చేసిన అంశం అబ్రహాము యెహోవా నమ్మెను అంశం ఏర్పాటు చేస్తున్నాను. అయితే మనం చదివినటువంటి యొక్క లేఖనంలో ఆదికాండం 15వ అధ్యాయం అలాగే యాకోబు రాసిన పత్రిక 23వ వచనం కూడా మరి దేవుని యొక్క ప్రణాళిక విశ్వాసాన్ని తెలియజేయడం అంటే విశ్వాసం అనేది ఏమిటి అనేది తెలియజేస్తుంది. అంటే మానవ మనసు క్రైస్తవ జీవిత పునాదికి మొదటి మెట్టు. మానవ మనసు క్రైస్తవ జీవిత పునాదికి మొదటి మెట్టు. రెండవదిగా చూసినట్లయితే విశ్వాసం క్రైస్తవ జీవితంలో మానవ మనసు రెండవది విశ్వాసం. దేవునిలో విశ్వాసం కలిగి ఉండడం అంటే ఆయన యందు నమ్మిక ఉందాం. దేవుని విశ్వాసం కలిగి ఉంటే ఆయన విశ్వాసం అంతేగాదు మన యొక్క చెప్పేటువంటి మాటను బట్టి కాక దేవుని వాక్యంలో చెప్పిన మాటలపై నమ్మకం ఉంచడం అది విశ్వాసం. దేవుని నమ్ముకుంటే చూసినట్లయితే మరి అబ్రహాము గారికి ఆయన సంతతికి వాగ్దానం ఎన్నో దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆదికాండము 3:15 వచనంలోను అదేవిధంగా ఆదికాండము 15వ అధ్యాయం 5 నుంచి 18 వచనం వరకు, ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం, అలాగే ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం, లేవియాకాండము 26వ అధ్యాయం 9వ వచనం, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనం, రోమిల పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదికాండము 15వ అధ్యాయం 5-6 వచనాలు దాకా జరిగింది. ఏ విధంగా ఉంది అక్కడ చూసి నక్షత్రం లెక్కించుకొని నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగుందని చెప్పాను. అతను యెహోవా నమ్మెను. అయితే ఈ యొక్క అవంతరాలన్నిటిలోనూ ఏమని దేవుడు ప్రస్తావన తీసుకొచ్చాడంటే ఆయన ఆశీర్వాదం నిన్ను ప్రేమించి వృద్ధి చేస్తాను అని వాగ్దానం చేస్తాడు. నీ పితలు చేసిన దేశంలో నీవు ఉండేటప్పుడు నీ గర్భఫలం, నీ ఫలమైన నీ ద్రాక్షారసం, నీ సస్యం, నీ నూనె, నీ పశువుల మందం, నీ గుర్రెల మందం, మేకల మందం,
దీవించెదను. సమస్త జనం కంటే ఎక్కువగా నీవు నాకు అంటే అబ్రహాము విశ్వాస ప్రపంచానికి విశ్వాస చరిత్రకు ఒక ఎవరెస్ట్ శిఖరంలో వాడు. మతము ఒక ధనిక వర్గానికి చెందినటువంటి వాడు. ఆయన అన్యుడు చాలా జీవితం జీవించినటువంటి వ్యక్తి, విక్రమంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాము నుండి వెళ్ళి ఊరు అనే గ్రామం నుండి బయటికి ఆరాధన వరకు ప్రయాణం చేశాడు అబ్రహాము గారు. దేవునికి విధేయత చూపాడు. వృధాప్యంలో ఉన్నవాడు ధనికుడు అయినా సరే ఆ ధనిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ గ్రామం నుండి దేవుడు వేరు చేయబడ్డాడు. వేరు చేయమని చెప్పాడు. వెటు తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చిన మేరకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఉదాహరణ చేశాడు. ప్రతి గ్రామానికి బలిపీఠాలు దేవుని ఆరాధిస్తూ గుడారాల్లో నిలుస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఆయన తెలివితేటలు కానీ ఆయన స్థిరమైన జీవితం జీవిస్తున్న వాడు దేవుడు అబ్రహాము గారిని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఆయన కృప ద్వారా మాత్రమే ఏర్పాటు చేస్తున్నాడు. వచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబం ద్వారా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి దీవెనకరంగా మారడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. విధేయత చూసి అయితే దేవుడు అప్రమాణంగా మార్చుకున్నాడు. అబ్రహాము అంటే నా తండ్రి అర్థం. అబ్రహాము అంటే అనేక జనములు తండ్రి అని అర్థం. ఇస్సాకు అంటే సిరి అని అర్థం ఇస్తుంది. అయితే అబ్రహాము గారి భార్య పేరు షమాయి, తర్వాత మార్చబడింది. అంటే ప్రియురాలు, వివాదాస్పదమైనది, కబూలు పెట్టేది, స్వార్థ పౌరాలు. ఇది అంటే జీవితం తర్వాత ప్రభువును గురించి తెలుసుకున్నది కాబట్టి ప్రభు పిలుపు మేర వారు ఆ అన్య దేశం నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుడు వారిని దర్శించాడు. కాబట్టి ప్రభు పిలుపు మేర ప్రభువును గురించి తెలుసుకున్నారు కాబట్టి వారు అన్యులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి జీవితాన్ని మార్చుకున్నది కాబట్టి శవం అని పేరు అర్థం రాజకుమారిగా మార్చబడింది. అయితే 99 సంవత్సరాలు 90 ఉదాహరణటువంటి వయసులో దేవుడు వారిని అయితే చూసినట్లయితే వివాహం జరిగింది కానీ వారికి కలగలేదు. ఆమె కుటుంబీకులు కూడా ప్రేమించే భర్త సంతృప్తిగా ఉంది. అయితే ఎంతో వేదనటువంటి లోపు ఒకటి ఉంది. ఆమె సత్యం లేదు. ఆమె కుట్రాలుగా అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే అబ్రహాం గారికి
ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుంది అన్నాడు. అది ఆదికాండము 15:5. చాలా అయితే డౌట్పడింది. ఎందుకంటే మీరు ముసలితనంలో ఉన్నారు కాబట్టి చాలా డౌట్పడింది. చాలా సందేహపడింది. అసలు ఈ వాగ్దానం నెరవేరుతుందా, ఈ వయసులో నాకు పిల్లలు కలుగుతారా అని నవ్వుకున్నాను. ఎందుకు నవ్విందంటే అవిశ్వాసం వల్ల ఆమె నవ్వుకున్నది. ఎన్ని సంవత్సరాలు కలగనటువంటి బిడ్డలు, ఇన్ని సంవత్సరాలుగా ఏం చూసినా కలగని పిల్లలు, మరి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, వృద్ధురాలను ఇప్పుడు పిల్లలు కలుగుతారా అని అవిశ్వాసంతో ఆమె నవ్వుకున్నది, సందేహపడింది. అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని గ్రహించలేకపోయింది శారా గారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి మాటలు ఆమె సందేహపడింది. ఆ సందేహాన్ని తొలగించడానికి దేవుడు శారాను నీవు ఎందుకు నవ్వావు అని అడుగుతావు. శారా గారు నిజము ఒప్పుకోలేదు. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే, దేవుని పద్ధతిలో నడిపించడానికి మన అవిశ్వాసం, అవిధేయత, అమాయకత్వమును దేవుని చేత సరిచేయబడాలి. సరిచేయడానికి ఆయన పద్ధతిలో మనం ఉంటే ఆశీర్వాదాలు కోల్పోమన్నమాట. అందుకే శారా గారిని సరిచేసి ఆమె అవసరాన్ని, ఆమె కొరతను ఇస్సాకు ద్వారా తీర్చాడు. అవిధేయత, అమాయకత్వము, మన అవిశ్వాసం సరిచేయబడిన తర్వాత దేవుడు ఆయన పద్ధతిలో సరిచేసి తర్వాత అవసరాన్ని ద్వారా తీర్చాడు. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. క్రమపరచడం వల్ల శారా వృద్ధాప్యంలో కుమారుణ్ణి పొందగలిగింది, శక్తిని ఉన్నది. ఇది అబ్రహాం గారి యొక్క స్టోరీ. అయితే ఆదికాండం 22వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆదికాండం 22వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ 4 పాయింట్స్ మనము ఉదయకాలం చూసుకోవచ్చు. అవి ఏంటంటే, 22వ అధ్యాయంలో మరి దేవుడు వాగ్దానాన్ని అబ్రహాము ఆయన మనస్సులో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పాయింట్. రెండవదిగా అబ్రహాము దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మొదలేదు. మూడవదిగా ఆయన ప్రణాళిక చొప్పున నడిచాడు. నాలుగవదిగా ఆయన శక్తిని ఆశ్రయించాడు. ఈ 4 పాయింట్లు మనం చూసుకున్నట్లయితే, మొదటి పాయింట్ దేవుడు వాగ్దానాన్ని అబ్రహాము ఆయన మనస్సులో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ విధమైనటువంటి ఇంత కఠిన పక్షంలో ఏ మాత్రం విశ్వాసము దేవుని పని చేయడానికి ఇష్టపడ్డారు. ఆదికాండం 22వ అధ్యాయం 1 ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లాగా ఆయన అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు
ఇస్సాకును తీసుకొని మోరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. అది అబ్బాయి దేవుడు పరిశోధించాడండి. అబ్రహాము పరిశోధించడం అంటే అందరూ తెలిసిందే. దేవుడు తెలియక పరిశోధించడం, దేవుడికి తెలిసే పరిశోధించాడు. నా ప్రేమిస్తాను ప్రేమించము లేకపోతే తెలుసు తెలియక పరిశోధించడం కాదు. దేవునికి ముందుగానే విధేయత తెలుసు. నా భక్తుడు ఎలా తెలుస్తున్నాడో చూడండి అని తెలపడం కొరకు ఈ పరిస్థితిని అబ్రహాము వారి జీవితంలోనికి రప్పించాము. తెచ్చితే దేవుడు చెప్పవలసిన వారు ఎంతో లేదు. ఇచ్చేవాడు కూడా లేదు. లేదు. అయితే నా భక్తుడైన ఏ విధంగా ప్రేమిస్తాడు, తన కుమారుడు ఇస్తానంటే ఎంతగా ప్రేమించాడు చూడండి అని ఆయన పరిశోధించాడు. అప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీకు ప్రేమించు ఇస్సాకును నేను చూపించేటటువంటి కొండ మీద తీసుకుంటామన్నాడు. చంపివేయడానికి లేఖన దేవుడిని మహిమపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వరకు పాల్గొనను. చెప్పిన మాట విని ఓడినట్టుగా ఆదికాండం 22వ అధ్యాయంలో ఏం చేశారంటే ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమంటారంటే కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అతను బలిపీఠము కట్టి పక్కన పేర్చి పంపించి ఆ బలిపీఠం కట్టెల మీద ఉంచాడు. ప్రేమించిన కుమారుని బంధించాడు, ప్రేమించిన బలిపీఠానికి పెట్టాడు. ఎంతో దూరం తండ్రితో నడిచాడు. అయితే దేవుణ్ణి ప్రేమించడంలో ఎంత ముందుగా వచ్చాడంటే చాలా ధీరం నుంచి వెళ్ళిపోయాడంటే ఇష్టం అయినా బలించడానికి ఇష్టపడ్డాను, బంధించి బలించడానికి ఇష్టపడ్డాను. ఎందుకు బంధించాలి అంటే ఒకవేళ బలి ఇచ్చే టైంలో అప్పుడు
ఏ మూడు సంవత్సరాలు కాబట్టి అన్ని దాటుకుని వెళ్ళిపోయి దేవుని పూర్తిగా దేవుని ఇష్టం పండించేశాడు అన్నమాట. పండిస్తే దేవుని ఇష్టం నెరవేరుతుంది అని గమనించాడు. కాబట్టి దగ్గర ఉండి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ విధంగా ఎందుకు ఇబ్బందులు పడాలి, లేకపోతే ఎన్ని గాయాలను సరిపోవచ్చు అయినా ఇక్కడ నుండి ఈ ప్రదేశం నుండి ఏ మార్గం కూడా తప్పించుకుని పారిపోతున్నారు. ఎందుకంటే ఇది నా దేవుడి కార్యము, నా దేవుడు కోరుకున్నాడు, ఆయన నిర్ణయించాడు, నేను ఈ కార్యం తప్పకుండా చేయాలి, ఇది నా దేవుని పని అనుకున్నాడు. కుమారుని ప్రేమించి కుమారుని బంధించాడు. ఇస్సాకును బంధించిన తర్వాత ఇతన్ని పట్టుకొని కట్టెల మీద తగ్గుబడిగా చేయాలి. ఇస్సాకును బంధించి కట్టెల మీద తగ్గుబడిగా చేయాలి. దీనిలో ఉన్న సారాంశం ఏంటంటే దేవునికి లోబడకపోతే శాపగ్రస్తులు అవుతారు. దేవునికి లోబడినట్లయితే శాపగ్రస్తులు అవుతాము. దేవుడు చూస్తున్నప్పుడు మనలో ఉన్న వాటిని నేను బంధించి వేయాలి అని మనకు మనం సమాధానం చూసుకోవాలి. దేవుడికి ఆవశ్యకమైనటువంటి వాటిని కాల్చివేయాలి. అలా చేయకపోతే అవి అప్పుడప్పుడు బయటకు వస్తాయి అని అబ్రహాము దేవుడు బంధించేశాడు. కూడా దేవునికి హేయమైన వాటిని బంధించి వేయాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నా సరే వాటిని బంధించాలి, కాల్చివేయాలి. దేవునికి ఎక్కువ ఏదన్నా సరే అన్నిటిని కూడా బంధించి కాల్చివేయాలి. ఇండిపోతులుగా ఉంటారు, వాకపోతులుగా ఉంటారు. తర్వాత ఏ వ్యాసం కానీ లేకపోతే గుర్తులేసుకొని అయిష్టమైన వాటిగా దేవునికి ఇష్టమైన వాటిగా సంఘంలో కానీ సమాజంలో కానీ లగ్జరీగా దేవుని పంపించాలి. దేవుని దగ్గర ఏ విధంగా ఏ డ్రెస్ ఏ కోడి ఎలా ఉండాలి, ఇష్టానుసారం ఉండాలంటే అయితే అయినా సరే ఇంకా వాటన్నిటిని కూడా వేయాలి అని నా ఇష్టం ఏమిటి, దేవుని ఇష్టం ఏమిటి, నా ఇష్టం దేవుని ఇష్టానికి సరిపోతుందా? ఒకవేళ సరిపోకపోతే అది నాలో నుంచి తీసుకుంటుకోవాలి. దేవుని ఇష్టం చేయాలి. కష్టమైన కూడా ఉదయాన్ని బయలుదేరి ఆయన ఇష్టమైన పనులు
ఒకవేళ మనం కనపడుతున్నప్పుడు మన నమ్మకం లేని నా నమ్మకం దేవుని ఆగిపోతాయి. ఎందుకంటే మనకి ఇష్టమైన కాబట్టి దేవుని దగ్గర నుండి నీకు నాకు ఎవరికి దేవుని కూడా ఏం చేస్తాయంటే అక్కడ ఆగిపోతుంది. అవకాశం ఉన్నాము కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని వాటిని ఎప్పుడైతే పంపిస్తామో, ఎప్పుడైతే కాల్చి చేస్తామో అక్కడ కోసమైన నీ హృదయంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ ఆలోచనలో కానీ కోసమైన ఏదైనా కూడా మనలో మన దానిని బంధించి వేయాలి. అది మనకు ఎదురైన కనపడుతున్న వాటి విషయమై పశ్చాత్తాపడుతూ ఆ కోపంలో నమ్మకంగా దేవుడు ఆ కోపం చూసి సంతోషించి ఏ పనులు ఏ దానికి ఇష్టపడతాడు. విశ్వాసము తండ్రి దేవుని వాగ్దానాన్ని జీవితానికి సరిపోయేంత వరకు దాన్ని పడింది. అది అతనికి నీతిగా నచ్చబడింది. అయితే వాగ్దానాన్ని నమ్మిన వారు శ్రమలోను శోధనలోను ఆ యొక్క చేసుకుంటామని బట్టి వాళ్ళని పొందుకుంటారు. చేశాడు 3 రోజులు చేశాడు. నడిచాడు 15 ముస్లిం ఏ రోజు ఆ రోజు ఏ క్షణానికి ప్రతి రోజు ఆయనకు మూలాన్ని భావిస్తుంది. ఎందుకంటే అందుకే ఆయన నిస్సందేహం సందేహం దానికి దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే నూతన బలం పొందుకొని నూతన ఉత్సాహం పొందుతారు. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి దేవునితో రావడానికి వారు ఇష్టపడుతారు. విశ్వాసంతో వృద్ధి పొందుతాము. బయటపడుతుందంటే ఎప్పుడైతే విశ్వాసం వృద్ధి పొందుతాం విశ్వాసం విశ్వాసాన్ని బాగుంటారు. విశ్వాసాన్ని ఒలిగిపోకూడదు.
తొలగిపోకుండా ఉంటారండి. విశ్వాసాన్ని వదిలిపోకుండా ఉంటారు, తొలగిపోకుండా ఉంటారు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-2 ఈ విధమైన స్వామి ఏంటంటే నూతన వారిలో రెండవది దేవుని సన్నిధిని ఆయన ఎప్పుడు గుర్తెరిగాడు, తిరుగుతూనే ఉన్నాడు. దేవుని సన్నిధిని గుర్తెరిగాడు. మొదటి దేవునితో విచారించండి. మొదటి పిలుపుకే అబ్రహాం గారు పిలిచినప్పుడు చెప్పండి దేవుడు పిలిచినప్పుడు దేవుడు సిద్ధాంతం చూసినట్లయితే ఆదికాండం 22:10 అప్పుడు తన చెయ్యి చాపి కట్టి యెహోవా దూత పరలోకం నుండి అతన్ని పిలిచెను. అందుకు చిత్తం ప్రభువా అప్పుడే పెరిగాడు. తన కుమారుడు అయితే అబ్రహాము గారు ఆయన ప్రయాణంలో ఆయన ఏ ఊరిలో వాడితే అక్కడ దేవునికి బలిపీఠం కట్టేవాడు. ఎక్కడ ఉన్నా దేవుని ఆరాధించేవాడు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 11వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఆయన ఏ గ్రామానికి దేవుని మొదటగా దేవుని ఉంచుకుని ఆయన ప్రయాణం చూస్తూ ఉంటాడు. బలిపీఠాల కంటే బాగా దేవునికి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి చెప్పేవాడు ఏ విధంగా నడవాలో. సన్నిధి మన దగ్గర నుండి ఎప్పుడు కూడా దూరంగా పోదు. అందుకని నేను నా పాటలో కూడా పెట్టాను, దేవుని సన్నిధి అని పెట్టాను. ఏ సమయంలో సన్నిధి మనకునే ఉంది. ఆదికాండం 22:12 ఆదికాండం 22:12 అప్పుడు దేవుడు సన్నిధి తొలగిపోయిందండి. దేవుడు చెప్పాడు ఆయన ఇదే చూశాడు. చూశాడు దేనికి భోగంగా చూశాడు. కాబట్టి ఆయన చిన్న చెయ్యి వేయము, అతను ఏమీ చేయము, ఏమీ చేయము. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు ఇయ్యలేదు అంటే నీవు దేవుడికి భయపడుతుంది. ఇందువలన నాకు కనబడుతున్నదను అని దేవుని సన్నిధి ఎప్పుడు ఆయన ముందుకు లేదు. కాబట్టి దేవుడు అంటే చెప్పాడు, ఎప్పుడైతే పెంచి పెట్టి ఎప్పుడైతే దగ్గరగా దేవుడు కాబట్టి అందుకని చూసుకోను అని అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమతే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు.
తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు ఆత్మగా ఇస్తున్నాడు. దేనికి కూడా లెక్క చేయలేదు ఆయన. తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా లెక్క చేయలేదు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నీ ఆనందంలో అత్యధికము గడుపుతావు, ఈ దినముల కంటే శ్రేష్ఠము అని దేవునికి ఇష్టము. అందుకే మన భక్తిహీనుడు కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నాకు ఇష్టము. ఇప్పుడు ఇష్టమైన దగ్గర హృదయాన్ని వృధా చేసుకుని, మనకి ఇష్టమైన పద్ధతి దగ్గర సమయాన్ని వృధా చేసుకుని, మనకి ఇష్టమైన ఊరికి పోయి సమయాన్ని వృధా చేసుకుని దేవునికి అబాధ్యతగా ఉంటున్నారు. దేవుని మందిర ఆవరణ దగ్గర దేవునికి ఇష్టము. అసలు భక్తులు ఎవరైతే చర్చ్ ఓపెనింగ్ కి వారి ప్యాన్ వేసి ఇచ్చారనుకోండి, అదేవిధంగా చర్చ్ నిర్మాణానికి కొంత స్థానం ఇచ్చారనుకోండి, లేక వాళ్ళ పంపించారనుకో వారిని వృద్ధులు అని, లేదా చర్చ్ ఒక్కటి ఎక్కువ ఇక్కడ మాట ఏంటంటే, దేవుని యొక్క మరణాలను పొందుకొని పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే భక్తులు. దేవునికి ఇచ్చేసాను, నేను దేవునికి అది ఇచ్చేసాను, నీ దేవునికి సహాయం చేశాను, దేవుడు నన్ను మరణిస్తాడు, నేను భక్తులని అందరూ చాలా ధర్మాలు చేస్తాను, చాలా భక్తులు కావాలి. దేవుడు ఆ భక్తిని ఇష్టపడుతుంది. దేవుని యొక్క పొందిన వారు మాత్రమే భక్తులు. ఒకవేళ దేవుని అనేకమైన దేవుని నమ్మిన తర్వాత దేవుని పర్మిషన్ లేకుండా ఏది కూడా జరగదు. దేవుని పర్మిషన్ ఏది మన రక్షణ పొంది పరిశుద్ధ దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి మనము ఒంటరి కాలం కాదు. ఏ స్థితిలో ఉండవలైనా దేవుని దగ్గర నుండి మనకు విజయం వస్తుంది. ఒకవేళ మనకు విజయం రాకపోయినా దేవుడు దానిలో ఓర్చుకునే శక్తిని, దానిలో నడిపే శక్తిని, దానిలో ఆనందించే శక్తిని, అలాగా తన సన్నిధిని మనకు ఎప్పటికీ కూడా చేయదు. ఏ పరిస్థితుల్లో ఆయన సన్నిధిని, ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధి మనకు లేనప్పుడు ప్రతి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా ఉంటుంది, ఏడుపోతుంది, దిగులుతుంది, ఇంగిపోయినట్టుగా ఉంటుంది, ఏదో గడిపినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సన్నిధి మనతో లేదు. ఆయన సన్నిధి మనము అనుభూతితో ఉండకపోతే కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆనందించినట్లుగా, అది కష్టమైన ఎవరు నడిపిస్తున్నట్లుగా ఉంటుందంట. నన్ను తట్టి నడిపిస్తున్నారు, మీరు ఎవరు చెప్పి నడిపిస్తున్నారని ఏమి భయపడకూడదు అన్నట్టుగా.
ఈయన సన్నిధి గుర్తెరగని వారు ఎలా అంటే పొందుతూ ఉంటారు. ఏమిటి నేను ఆలోచిస్తున్నాను, నా అభ్యర్థి ఎలా ఉంది అని కనుగొంటూ ఉంటారు, పొందుతూ ఉంటారు. దేవుని సన్నిధిని గుర్తుకు తెచ్చుకుంటూ ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఉంది, ఉద్యోగం ఉంది, కుటుంబ పరిస్థితులు బాగుండేదేంటి, నీ ఒకే సనుగులు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిని లేదు బయలుదేరినప్పుడు ఆయన సన్నిధి మధ్యాహ్నం ఎంతో ఆయన సన్నిధిని ఎప్పుడు అర్ధరాత్రి కూడా దేవుని సన్నిధిని ఆయన వేల ఎంత భక్తితో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నటువంటి దిక్కు మనకు దేవుడిచ్చిన ఆజ్ఞను నేను నెరవేర్చడానికి ఒక ఆలోచనలో ఉండి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అంటే మూడవది దేవుడు ఉండవు ఏది అర్థమైంది. నేను అడగకుండానే అన్ని ఇస్తా ఉన్నాడు, నేను చేస్తున్నాడు కాబట్టి నీ మరి పది అడుగుతున్నాడంటే అని సరే ఏం తర్వాత ఉన్నది నేను ఆనందించే నేను ప్రేమించే దేవుడు ఎంతో మృతతుల్యమైన పుట్టిన ఈ బిడ్డ నేను అడగలేదు కాబట్టి దేవుడే ఇచ్చాడు, దేవుడే అప్పగించాడు. అయితే ఇది దేవుని ప్రణాళికే. మృతతుల్యమైనటువంటి ఆయన దేవుడే పాలించాడు, దేవుడే కుమారించాడు. ఈ దేవుడు ప్రణాళికే అని అప్రమాణం కాదు అర్థం చేసుకున్నాడు. వరకు ఆరోగ్యాన్ని ఆరోగ్యించినట్లయితే ఏమి చేయనే ఉండినో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగను. కాబట్టి దేవునికి ఏమి చేయాలో ఆయన ముందే తెలుసు. అయితే నీ మనసులో మాట నా మనసులో మాట ఎలాగూ బయటకు వస్తుందో తెలుసుకోవాలని ఆయన అబ్రహాం గారి సిచ్యువేషన్ అలా క్రియేట్ చేశాను, నా జీవనంలో వచ్చాడు. అయితే ముందుగా తెలియగాడు అబ్రహాం కాబట్టి పెరుగుదల విశ్వాసంతో కొనసాగాడు. ఎక్కడా కూడా అనగలేదు, ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఎక్కడా కూడా మాట్లాడుకోలేదు. పెరుగుదలని విశ్వాసంతో కొనసాగాడు. ఆయన పరీక్షించి పరీక్షించి ఇక ఏ సమస్య ఆయన ఓడిపోదు, ఎలాంటి సమస్య వచ్చినా ఓడిపోదు. ఎందుకంటే
కొడుకు దగ్గరే ఓడిపోలేదు కాబట్టి ఇక ఏది దగ్గరైనా ఏది దగ్గర కొడుకు అంతా కొడుకు లేదని కొడుకు దగ్గరే ఊరుకోలేదు. ఏం జరుగుతున్నారంటే అంటే ఏది ఇప్పటికీ కొడుకు దగ్గరే దేని దగ్గర అభ్యాసం దేవుని అభ్యాసం చెప్పడానికి వీలు లేనంత భక్తిని అయితే అప్పుడు విశ్వాసం చేసుకుని వాళ్ళు దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే పిలుపువారు. దేవుని ప్రణాళిక పిలుపువారు కాదు. అనుకోని శ్రమలు, అనుకోని ఇబ్బందులు, అనుకోని పరిస్థితులు జీవితంలోకి రాగానే ఏదో తెలుసుకోవాలి మన జీవితంలో కోరుకుంటామో లేదు, దేవుని సహాయం చేస్తామో లేదు అన్నట్టుగా రెస్పాన్స్ అయిపోతాము. దాని నుండి తప్పిపోవడానికి విశ్వాసహీనమైపోవడానికి భక్తిహీనమైపోవడానికి లేక దేవుని నుంచి తొలగిపోవడానికి ప్రణాళిక అర్థం చేసుకున్నవారు భక్తిహీనులైపోవడానికి పిలుపువారైపోవడానికి దేవుని నుండి తొలగిపోవడానికి దారుని వెతుక్కుంటూ ఉంటారు. అయితే పిలుపువారు అయిపోతారు. ఎందుకంటే అబ్రహాం గారి జీవితంలో ఆ యొక్క అనుకోని సందర్భం జరిగినప్పటికీ కూడా ఆయన పిలుపువాడుగా ఉండి దేవుణ్ణి దారి మళ్లించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదండి. ఆయన దేవుణ్ణి దారి మళ్లించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆదికాండం 17 ఆయన గమనించాడు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు అని తెలుసుకున్నాడు కాబట్టి, తిరిగాడు కాబట్టి, ఇది ఆసక్తి కాదు చేస్తున్నాడు కాబట్టి ముందుకు పొందాలని చెప్తున్నాడు. ఆ ప్రమాణాన్ని ఒకవేళ చెప్పినప్పటికీ కూడా కన్ను చేసినప్పటికీ కూడా బలి చేసిన తర్వాత దహించి ఎందుకంటే శక్తి మరో బిడ్డను దయచేయమని చేసినప్పటికీ కూడా బంధించడానికి గ్రహించి వేయడానికి ఆయన శక్తిని నమ్మిన వారు ఆయన శక్తిని నమ్మము గురించిపోతాడు, బలం పొందుకోలేకపోతాడు. ఆయన శక్తిని నమ్మని వారు గురించిపోతాడు, బలం పొందుకోలేకపోతాడు. అంటే దేవుని వారిని ఏం చూస్తుంటే ఎగువ ఎదుర్కొంటున్నాడు. లేదండి నూతన కాలం పొందుకొని ఏమిటి అనిపించండి. భూమిలో పత్రిక అంటే ఆయన 3 ఏళ్ళ వయసు ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్లుగా కనపడుతూ ఉన్నది. ఆ మృతతుల్యమైన శరీరం నుంచి అయితే
ఏ విధంగా సరే సహాయం కలిగేటప్పటికీ నా నా కుమారుడు ఈ నా కుమారుడు నా యొక్కకు రావణ నుంచే ఉంటాడు, బూడిద నుంచే ఉంటాడు, ఇప్పుడు నుంచైనా సరే నా కుమారుడిని తీసుకుని ఎందుకంటే వారు దేవుడు ఇచ్చిన బిడ్డకు వారి మాట్లాడబడ్డాడు. అలాంటి సమయంలో దేవుడు కుమారుడు ఇచ్చాడు. మరి ఆయన సర్వశక్తి ఉందని ఎరిగాడు. మీరన్నిటికీ దేవుడు రానండి మృదులు సజీవంగా చేయవాడు. మృదులను సజీవంగా చేయవాడు అని ఆయన ముందుకు సాగిపోయాడు. అబ్రహాం గారు ఆయన వాగ్దానం అని నమ్మాడు. అబ్రహాం గారు ఆయన ప్రణాళిక అర్థం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు. అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుడు మనకు కూడా ప్రణాళికను ఎప్పటికప్పుడే ఆయన దాసు ద్వారా మనకు ఆయన ప్రణాళికను మనకు అర్థం చేస్తూ ఉన్నాడు. వాక్యాల ద్వారా ఆయన ప్రణాళికను మనకు ఇస్తూ ఉన్నాడు. ధ్యానం ద్వారా ఆయన శత్రువులను తీసివేయాలని చూసినప్పుడు శక్తి జీవిస్తూ చూసినట్లయితే అప్పుడు చూసినట్లయితే వెళ్ళిపోయింది. అయితే మన కళహీనతను మనం చూసినప్పుడు ఏ విధంగా జయం పొందుకున్నాడు. దేవుని దీవెనలు అన్ని జీవితం వచ్చాయి. అయితే నీవు బలి తోడుగా ఊరిని నేను అర్పించను. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పొందులు. విరిగి తగిన చేయవు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అంటే నమ్మకండి ఇంకా మనసు వేయండి మన దగ్గర ఎన్నో దేవుడు నేను వీటన్నిటిని మీ దగ్గర పోవడానికి కూడా రెడీగా ఉన్నాను. అబ్రహాం గారు అబ్రహాం ఏ విధంగా దేవుని అన్నాడు, నీతిగా ఇచ్చాను. మనుషులు దేవుడు ఎందుకంటే పుస్తకం పెట్టి ఆ వయసులో వచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచాన్ని దీనంగా
మనందరం కూడా వారు ఇచ్చి అని ఆయన గొప్ప చూస్తున్నాం. ముందుగా ఇదే చెప్పాడు. దేవునికి ఇష్టమైంది కాబట్టి అన్నిలో నుండి అన్ని దేశం నుండి అన్ని కుటుంబాల నుండి సపరేట్ చేసి అంటే ఇదే మనం కూడా మనం అర్థం చేసుకుంది మనం ఎవరు దేవుని లేకపోతే మనకి ఇష్టమైన వాడు ఇష్టమైన మన బంధువులు చూస్తున్నాము, స్నేహితులను చూస్తున్నాము, మనుషులను చూస్తున్నాము, అధికారులను చూస్తున్నాము, ఎవరైనా చూస్తున్నాము. ఎన్ని సోదరులు వచ్చాక తెలియకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వేసిన నుంచి ఇంత విశ్వాసం గట్టిగా పట్టుకొని దేవుని సహాయం దయచేయండి. ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభువా మీకే వందనాలు తండ్రి. ఉన్నవాళ్ళ ముందుకు మీకే స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. మీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభు, సమస్తము అప్రభావం జీవితాన్ని మా ముందుంచారు. మేము తండ్రి ముందుకు కొనసాగి ఎన్ని పోరాటాలు ఎదురైనప్పటికీ ప్రభావాన్ని ఓపికతో నేర్పించమని ఎందుకంటే ఎక్కడ విద్యార్థులు మీతో పాటు ఇన్ని సంవత్సరాలు నిలిచిపోయి మీరు చేతులు వ్యాపారం ఎవరైతే బాగా ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారు చేయడం చెప్పారు.
పరిశుద్ధుడా, ధన్యుడు దేవ, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకరుడు దేవుడు, నేను పరిస్థితి స్తోత్రం మహిమోతుడా నీ నామాన్ని మీ పేరు కుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పక్షుడు ద్వారా పరిస్థితి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాంటి సమయంలో అంతా వేరే ఇగో ప్రభావం దాన్ని గ్రహించుకొని జీవితాలను మార్చుకున్నాడు. మీరు ఇచ్చిన స్థుతి స్తోత్రం ప్రభా సత్యదేవుడు అలానాడు చేసుకుంటే చేయండి. వడ్డీ వచ్చి నేను అందరూ తీసుకుంటే ఆ ప్రకారం పని చేసుకొని ఇదో ప్రభు ఈ రోజు గురించి వెలుగుని దయచేయండి, పావులను దయచేయండి, ఆత్మ రక్షించుకోండి, మా శరీరానికి ఇదో ప్రభు విధానంతో మీ విధానంలో మరియు ఆస్వాదించి గో ప్రభు ఇది పరిశుద్ధుగా ఉండడు, పరిశుద్ధుడికి ఏర్పాటు చేసి మా యొక్క జీవితాలు ఈ యొక్క రొట్టె పాల్గొంచుకుంటూ ప్రభుత్వ వేదికైనటువంటి ప్రభు ఏదైనా మీకు ఇష్టంలో మీకు దగ్గరగా ఇక్కడ చేయడం ప్రతి పెట్టడం ప్రతి చేసుకొని మీ యొక్క సజ్జలకు నుంచి గౌరవంగా దయచేయడం శరీరాన్ని ఈ రోజు అనుసరించి ఇక ఆకారం సిద్ధంగా చేయండి. మరి
Roger W. Don't think of probably used to not from here. Then children environment Largas.
యేసుక్రీస్తు నామమున ఇప్పుడు ఇచ్చారు మన ఈ భాగం ఎవరైతే ప్రయోగంగా ఇది ప్రయోగంగా ఇష్టం చేయవేసి తెలుసుకుని విలువ తెలియజేసి పూర్తిగా చేయవేసి ఎవరైతే జీవితంలో తెలుసుకుని తీసుకెళ్ళి అంగీకరించి ఈ బాధలో చేయవలసిన సమయాన్ని ఆస్వాదించాలి సమయం రెండు వందల ఇరవై ఏడు సంఘం తెలియజేయవలసిన విషయాలంటే ఈరోజు సందేశంలో ఉంది. అదే ఆలయంలోకి ఆత్మభావానికి మెసేజ్ ఇస్తానని చెప్పారు. చేసుకోవాలి కాబట్టి ఆత్మభావం వాక్యాన్ని నుంచి జీవబాబు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. 6 గంటలకు వచ్చే బుధవారం బైబిల్ క్లాస్ 6:30 గంటలకు, ఆదివారం ఇక్కడ 9 గంటలకు విడిచిపేటలో యథావిధిగానే ప్రారంభంతో జరుగుతాయి. మరి ముఖ్యంగా ఏంటంటే పోయిన బుధవారం
స్వర్ణ కుమారి గారి వ్యక్తిగతాన్ని ఆత్మించి దేవుడు కాబట్టి వారు దేవుని యొక్క స్తుతి కొరకు పెట్టుకున్నారు. ఇక్కడ విజయం నుంచి దాదాపుగా ఒక 23-24 మంది వచ్చారు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ శాతం నుంచి గుడిగా దేవుని పరంగా జరిగింది. కూడా వచ్చారు, బాగా. అయితే సంఘ కార్యక్రమాలు జరిగేటప్పుడు మరి మా సంఘం సభ్యులే కాబట్టి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా సంఘంలో ఉన్నవారు ఇది నా వంతు, నేను కూడా రావాలి, సంఘ సభ్యులైన వారి దగ్గరకు వచ్చి వారికి ఆదరణ గురించి మాట్లాడాలి, నా ద్వారా దేవుడు మాట్లాడించి కుటుంబానికి పదార్థాలు చెప్పాలి అని ప్రయత్నం చేయవచ్చు. అలాంటి జరిగినప్పుడు ఒకవేళ థ్యాంక్స్ మరి ఎప్పుడు పెట్టినారనుకుంటే దేవుని మాటలు విని దేవుని ప్రకారంగా జీవించాలి. దేవుని మాటలు నాకు ఒక అద్భుతమైన ఆ మాటను వేదపరచుకోకూడదు. థ్యాంక్స్ ప్రకారం ఆరాధన జరిగినప్పుడు కూడా కనపడాలి. ఏ జరిగినప్పుడు దేవుని పరంగా ప్రార్థన చేయండి. శాంతి గారు సంఘం కూడా వేరే ఎంపీ గారు ఉన్నారు, హైదరాబాద్ చేసుకోండి. కూడా ప్రారంభంలో జ్ఞాపకం చేసుకోండి. సేవగా సాధి ప్రార్థన చేస్తారు. అందరికీ యేసు నామములో తెలియజేస్తున్నాను. యేసు అన్న మంచి వాక్యంతో ఈరోజు స్తుతించి తమలో నీకు నాకు అంతర్జాలు కలిగించారు. అప్పుడు విశ్వాసం నీలో నాలో ఉండవు. ఈరోజు అంతర్జాలు పరిశీలించుకొని వ్యర్థమైన వాటిని దూరపరిచి శుద్ధమైన ఉద్యోగం కలిగి ప్రభువుని ఈరోజు కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరలోకమందున్న ప్రభువా, పరిశుద్ధ సింహాసనశీలుడా, అత్యున్నతమైన పరిశుద్ధ స్థలములు ఆశీర్డు వేయన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ నామములకు వందనాలు స్తుతులు తండ్రి. ఓ ఆకాశములను, చంద్ర నక్షత్రములను, సముద్ర వృక్షములను స్తుతించి ఆకాశ పక్షులను స్తుతించి అందుకు మీకు వందనాలు స్తుతులు. సమస్త జీవకోటిని సృష్టించి ఏ సమయానికి ఏ ప్రాణికి ఏది అవసరమో తండ్రి ప్రతి అవసరాలను తెలుసు పోషిస్తున్న ఘనమే నీ యొక్క నామములకు వందనాలు స్తుతులు. ప్రభువా, నేను మీ మనంగా పిలుస్తున్నప్పుడు తల్లి గర్భంలో పడను మొదలుకొని అనిపిస్తున్నప్పుడు దిక్కులైన వాళ్ళనే మీ కుమారుని యేసుక్రీస్తు రక్షకుడుగా పంపించి ఆయన నీ కొరకు నా కొరకు భూ ఆకాశం వేలాడి నిన్ను ప్రేమించి ప్రేమలో నిష్కలమైన దేవుని గొర్రెల కుటుంబం నేను కలిగి పరిశుద్ధ పరిశుద్ధకి మీకు ఈ రోజు నేను మీ చిత్తం ఏంటని మీ చిత్తం జీవింపజేస్తుంది మీకు గడిచిన ధర్మనంది ఈ లోకం మీ మీరే చేస్తుందేవా మీకే
ప్రభువా 50 మీరు మాటించినట్లుగా మనకి గొప్పి ఆ పరిశుద్ధాత్ముడు ఏదో మీకే నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తూ ఏ సమయం నీవు కొంచెం అని ఈ శ్రమ సంభవించినని ఇక అభిషేకించి పరిశుద్ధ Thank you.